మామూలుగా పిల్లలకి స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే ఇంకా హైగా చదువుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్లో కానీ అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడున్న జెన్జీస్కి ఎంజాయ్మెంట్ అంటే ఏదో ఫోన్ వాడడం, ఫోన్లో పబ్జీ ఆడడం, లేకపోతే సినిమాలకు వెళ్ళడం, ఇలాంటివి ఎంజాయ్మెంట్స్ అని అనుకుంటున్నారు. అసలు ఇవి నిజంగానే ఎంజాయ్మెంట్సా? నిజమైన ఎంజాయ్మెంట్స్ ఏంటి? సమాజంలో జీవితంలో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి కామన్ టు ఆల్ ఆర్ కామన్ టు మెనీ పీపుల్. రెండవది స్పెసిఫిక్ అండ్ పర్టికులర్ టు ఏ పర్టికులర్ ఇండివిజువల్. ఇది ఫస్ట్ వీ హ్యావ్ టు గో బై దిస్. ఓకే. సో ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు కండిషన్స్ అప్లై ఉంటాయి కదా. అవర్ ఎంజాయ్మెంట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. ఎస్. ఐదర్ మానిటర్లీ ఆర్ నాన్ మానిటర్లీ. సాడిస్టిక్ ప్లెజర్ అనే ఒక పదం ఇంగ్లీష్లో, తెలుగులో రాక్షసానందము అని తెలుగులో ఈక్వలెంట్ దానికి, ఆర్ తెలుగు దానికే ఇంగ్లీష్ ఈక్వలెంట్ సాడిస్టిక్ ప్లెజర్. వేరే వాడిని పీడించి కూడా కొంతమంది ఆనందం పొందుతుంటారు. దట్ ఈజ్ అనెథికల్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ కండిషన్ ఈజ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద అదర్, ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద డిస్ప్లీస్మెంట్ ఆఫ్ ద other, and you should not harm or hurt others your enjoyment. That is the number one condition. Then it should be positive. Second check lo negative enjoyment undoddu, ante that enjoyment also should contribute at least to you in a positive way, not in a negative way. It should be positive, it should be right also, and it should not be wrong, it should be right, and it should be good. Right, good and positive. ఇది సెకండ్ లెవెల్లో ఇది ఉండాలి. నౌ వై షుడ్ వి ఎంజాయ్ అండ్ హౌ లాంగ్ షుడ్ వి ఎంజాయ్ ఇన్ ఎ డే? ఎంజాయ్కి ఆల్టర్నేట్ వర్డ్స్ వి యూజ్ ద వర్డ్స్ రిలాక్సేషన్ అంటాం మనం. రెస్ట్ తీసుకోవడము, రిలాక్స్ అవ్వడము. ఓకే, రెస్ట్ తీసుకోవడం ఈజ్ ఎ లిటిల్ డిఫరెంట్ థింగ్. ఫిజికల్లీ టైర్ అయినప్పుడు వీ గో ఫర్ ఏ రెస్ట్. ఆర్మ్చైర్లో కూర్చోవడము, లేకపోతే కాసేపు న్యాప్ తీసుకోవడము, డే టైమ్ నైప్ అంటాము. ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 5-10-15 minutes కన్నా. దట్ ఈజ్ నాట్ ఏ ఎంజాయ్మెంట్ ఎగ్జాక్ట్లీ, బట్ బ్రేక్ ఫ్రమ్ ద రొటీన్. అంటే ఒక వర్క్, టీడియస్ వర్క్, ఒక 4-5 గంటలు పనిచేసిన తర్వాత యూ రిక్వైర్ ఏ బ్రేక్. మామూలుగా మీరు స్కూల్ కాలేజ్ అంతా మనం అంతా వీ హెడ్ బీన్ త్రూ. ఒక క్లాసు, ఒక పీరియడ్ లెంత్ ఎంత ఉంటుంది? టైం లెంత్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 45 minutes. 45 minutes ఈజ్ ద నార్మల్ థింగ్. కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, లేకపోతే గంట ఉండొచ్చు. వరుసగా కంటిన్యూస్గా 2 గంటలు 3 గంటలు ఎందుకు ఉండదు? దాన్ని టెక్నికల్లీ వీసే స్పాన్ ఆఫ్ అటెన్షన్. స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంతకన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి యూ టేక్ ఏ బ్రేక్. అంటే ఈ టీచర్ పోయి ఇంకో టీచర్ రావడానికి ఒక 4-5 minutes టైం అయినప్పుడు, అది వచ్చిన తర్వాత, ఒక టీచర్ వచ్చిన తర్వాత కూడా హీ విల్ ఆల్సో అనౌన్స్ ఏ బ్రేక్. అనౌన్స్ చేసినా చేయకపోయినా కూడా ప్రిపరేషన్కి దానికి ఒక 2-3 minutes గ్యాప్ ఆటోమేటిక్గా వస్తుంది బిఫోర్ హీ ప్లంజెస్ ఇన్ టు ద టాపిక్. సో మధ్యలో బ్రేక్స్ అనేది అవసరము. దెన్ బ్రేక్ టైమ్ యూటిలైజేషన్ ఈజ్ అనదర్ థింగ్. ఐసే BUT, బట్ నేను చాలా షార్ట్ ఫామ్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాను. BUT, బట్ నాట్ ఈజ్ ఎ వర్డ్ బట్ ఈజ్ ఎ ఎక్రానిమ్. బ్రేక్ టైమ్ యూటిలైజేషన్. ఈ బ్రేక్ టైమ్ యూటిలైజేషన్ కుడ్ బి ఏ ఫుల్ డే డ్యూరింగ్ ద వీకెండ్. మామూలుగా సాటర్డే సండే వీ సే వీకెండ్స్, ఆర్ అట్లీస్ట్ సండే రోజు వీ వాంట్ టు రిలాక్స్ మోర్ టైమ్ బికాస్ వీ హ్యావ్ టైర్డ్ అని అనుకుంటాము. కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ ఏ వర్క్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెట్టింగ్ టైర్డ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ వర్క్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైరింగ్ క్వశ్చనే కాదు. దెన్ ఎంజాయ్మెంట్ అన్నప్పుడు దేర్ ఇస్ సంథింగ్ లైక్ ప్లెజర్. వీసే ఎవరన్నా మన ఇంటికి వస్తే, రేపు వస్తున్నాను మా ఇంటికి అని చెప్తాం అనుకోండి. వాట్ వీసే వస్తున్నాం అని చెప్తే మనం ఏమంటాము? మై ప్లెజర్, యు ఆర్ వెల్కమ్ అని అంటాము, ప్రొవైడెడ్ వీ లైక్ దట్ పర్సన్. లేదంటే మనం ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాము, ఓ టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్ అని చెప్తుంటాము. సో ఇట్స్ ఎ ప్లెజర్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, ఇవన్నీ సినానిమస్ బట్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ యువర్ వే, బట్ ఎంజాయ్మెంట్లో కూడా ఇట్ షుడ్ బి, ఇట్స్ ఎ ఎంటర్టైన్మెంట్. Enjoyment, I coin a word like edutainment. అంటే I mean combination of education and enjoyment. Play riddles ఆడండి. Instead of enjoying in unproductive ways. కొంతమంది పెద్దవాళ్ళు కూడా, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ పర్టికులర్లీ ఊళ్ళల్లో రెగ్యులర్ జాబ్ లేని వాళ్ళు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కొంతవరకు బ్లెస్డ్ నా ఒపీనియన్లో.
అంటే వీళ్ళు 10 to 5 దే ఆర్ టైడ్ కదా. సో వీళ్ళు వేరే తప్పు పని చేయడానికి ఆస్కారం తక్కువ. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరూ కూడా దే ఆర్ ఇంటూ ఏ నార్మల్ ఏదో గవర్నమెంటో స్టేటో సెంట్రల్లో లోకల్ బాడీయో కార్పొరేటో నాన్ కార్పొరేటో ఏదో పనిచేస్తుంటారు. సో దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇంటూ నాన్ సెన్స్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఊళ్ళలో చాలామంది ఉద్యోగులు అయిన వాళ్ళు పేకాట ఆడుతుంటారు మధ్యాహ్నం. పేకాటతో ఏమన్నా యూజా? ఎప్పుడో ఒకసారి సరదాగా ఆడటం అంటే వేరు, అదే పనిగా అలవాటు. చాలామంది చెస్ ఆడుతుంటారు. మీకు చెస్లో ఒక స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అంత గనక ఎబిలిటీ దాంట్లో ఉంటే యు ఆర్ డెవలపింగ్, అది రేర్గా ఉంటారు. కానీ ఊరికే టైంపాస్కి చెస్ ఆడడంలో దెర్ ఇస్ నో పాయింట్. అంటే ఏదైనా 1-2 సార్లు ఆడవచ్చు. చెస్ ఈజ్ బెటర్ దెన్ ప్లేయింగ్ కార్డ్స్, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ కార్డ్స్ ఆడడంలో కూడా యూ టు అప్లై ఇంటెలిజెన్స్ అప్లై చేసే గేమ్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ లేకుండా ఫిజికల్గా ఆడే గేమ్స్ కూడా చాలా ఉంటాయి. కానీ 100% వితౌట్ ఇంటెలిజెన్స్ ఏది ఉండదు. 100% ఫిజికల్, 100% మెంటల్ ఏది ఉండదు. లేబర్ కూడా కొంత మైండ్ యూస్ చేస్తాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా హీ యూజెస్ హిస్ బాడీ టు మూవ్ ఫ్రమ్ చైర్ టు అదర్ చైర్ ఆర్ హోల్డ్ ఏ కంప్యూటర్. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్. యూ కెన్ ఎంజాయ్ ఇన్ యువర్ ఓన్ వే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మ్యూజిక్ అంటే నేను ఐ కోట్ సమ్ గుడ్ థింగ్స్ వేర్ యూ కెన్ ఎంజాయ్. మ్యూజిక్ మీద అభిరుచి ఉంటే మంచి మెలోడియస్ మ్యూజిక్ వింటే ఇట్స్ ఎ గుడ్ ఎంజాయ్మెంట్. డాన్స్, యూ నీడ్ నాట్ బికమ్ ఏ మైకేల్ జాక్సన్ తిరిగి అంత పెద్ద డాన్సర్ ఏం కాక్కర్లేదు. కాళ్ళు చేతులు ఆడించగలిగితే యూ డాన్స్ యువర్ వే. నేను ఐ అగైన్ పుట్ ఏ ఎక్రానిమ్ MED, మ్యాడ్, మ్యూజిక్ అండ్ డాన్స్. మ్యూజిక్ మనం పాడగలిగితే ఫైన్, పాడలేకపోతే కనీసం విని ఆనందించగలగాలి. డాన్స్ వీ కెన్ లర్న్. అంటే కొందరికి బాడీలోనే ఆ బిల్ట్ ఉంటుంది. కొంతమంది మ్యూజికల్ వాయిస్ ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హీ వాస్ టెల్లింగ్ మెనీ టైమ్స్ దట్ ఆయన ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మ్యూజిక్, ఎక్కడ నేర్చుకోవాలా, అది దేవుడిచ్చిన ఇది అబ్బింది. వేరే ఆయన సీరియల్ ఘంటసాల, ఆయన 4-5 years విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో హీ లర్న్ట్ మ్యూజిక్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. వీ ఆర్ ఆల్ మీడియా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. దట్ ఈస్ ఎ ఫిలసాఫికల్ వే ఆఫ్ థింకింగ్. You can enjoy. Everyone is saying a right to enjoy. Enjoyment is a part of life. So, but conditions apply in చెప్పినట్టు, it should not be at the cost of the other.